హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము పప్పు చింతాకు మెదుపుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు పప్పు తీసుకున్నానండి. చిన్న టీ గ్లాస్ అనమాట. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. చికెన్ మటన్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, స్వర్గం కనిపిస్తుంది, అంత బాగుంటుంది. 2 గ్లాసులు పప్పు తీసుకొని నీళ్ళలో బాగా వాష్ చేసుకొని మునిగే వరకు నీళ్లు వేసుకుందాం. ఒకసారి వాష్ చేసి మునిగే వరకు వాటర్ వేసుకొని ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమోటా, చిన్నదిగా ఒక టమోటా వేసుకున్నాం టేస్ట్ కోసం. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చింతమాన్లలో దొరుకుతుందన్నమాట, చింత చెట్లలో. ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాము. పసుపు పొడి కొద్దిగా వేసుకుందాం. చింతాకండి ఒక గుప్పెడు వేస్తే, ఈ పప్పుకు ఒక గుప్పెడు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేసుకొని చింతపండు అండి, ఒగురు లేకుండా ఒకే చూరంతా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని విజిల్కి వేసుకుందాం. పప్పు మనం ఉడికేదానికి ఎన్ని విజిల్లు పెడతామో అన్ని విజిల్లు అనమాట. నేనైతే 3 విజిల్లు పెట్టాను. 3 విజిల్కి నాకు ఉడికిపోయిందండి. ఇప్పుడు హెయిర్ పోయింది, చూద్దాం. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. మొత్తం ఒకేసారి ఇలా వేసేసామంటే ఈజీ అనమాట. 5 నిమిషాలు కూడా పట్టదండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్ అయితే దీని ముందర మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా నాకైతే తక్కువే అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. పప్పు చింతాకు మెదుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంత బాగుంటుందన్నమాట. అంతే, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మెదుపుకుందాము. పచ్చిమిరపకాయలు నేను వేసిన క్వాంటిటీ ఆ పప్పుకి కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కనుక ఎక్కువ ఉంది అని అనిపిస్తే 2 కాయలు సపరేట్గా కూడా తీసి పెట్టుకొని మెదుపుకోండి. తర్వాత కూడా సాలలేదు అనుకుంటే మనం నలుపుకోవచ్చు. లేదు తక్కువైంది అని అనిపిస్తే తాలింపు పెట్టేటప్పుడు ఇంకొక 2 కాయలు కట్ చేసి పొడుగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, నేనైతే ఈ ఉల్లిపాయలు వడియం వేసానండి. మీరు ఆవాలు ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు, ఇది లేదు అనుకుంటే. కరివేపాకు ఒక రెల్ల, కొద్దిగా ఇంగు వేసి ఒకసారి అలా కలుపుకొని ఉల్లిపాయలండి 1 కానీ 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎక్కువ వేగక్కర్లేదు, ఒక 50% వేగితే సరిపోతుంది. అంతే, వేగిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న కూర వేసేయాలన్నమాట. ఆ పప్పు వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక కుది వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంతైతే సరిపోతుందండి. మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు కారం తక్కువ అనిపిస్తే ఆ ఉల్లిపాయలు వేసినప్పుడే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పొడుగా వేసేయండి. లేదు అనుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అంతే, చూసారు కదా, ఒక కుది వచ్చింది. అంతే అండి, ఇంకా తీసేయడమే. గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. చట్నీ కూడా చాలా బాగుంటుంది. కుదిరితే నేను బీరకాయ చట్నీ, చింతాకు బీరకాయ కూడా చట్నీ చేసి పెడతాను. చూడండి, చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి. అంత టేస్ట్ కర్రీ రాదనమాట, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూద్దాం. సంగటికి, రైస్కి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.